ఇక కారవన్ టూరిజం కి ఏపీ కేబినెట్ అలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో విశాఖ వాసులకి ఇలా గుడ్ న్యూస్ వచ్చేసింది. హలో వైజాగ్ అన్న వారికి మరొక గుడ్ న్యూస్ ఇది. మీకోసం కారవన్ బస్ సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లోనే ఇది అందుబాటులోకి వస్తుంది. ఎంచక్కా ఆ బస్సులో ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి లగ్జరీగా ప్రయాణించవచ్చు. బస్సులోనే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ప్రత్యేకంగా పడకలు ఇంకా ఎన్నో సదుపాయాలు కూడా ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది 5 స్టార్ హోటల్ ఆన్ వీల్స్ అన్నమాట. విశాఖలో ఈ కారవాన్ బస్ ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. విశాఖకు చెందిన శివాజీ తన ముగ్గురు స్నేహితులతో కలిసి 1.4 కోట్ల వ్యయంతో సమకూర్చుకున్న ఈ వాహనాన్ని ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకుని పర్యాటకులకి అందుబాటులోకి తెస్తున్నారు. త్వరలోనే విశాఖ నుంచి అరకులోయ, పాడేరు, లంబసింగి తదితర పర్యాటక ప్రాంతాలకి ఈ కారవాన్ని నడుపుతారు. దీంతో పాటుగా పర్యాటకుల అభిరుచులకి అనుగుణంగా మిగతా ప్రాంతాలకు కూడా ఈ బస్సులో వెళ్లే అవకాశం కల్పిస్తారు. త్వరలో టూర్ ప్యాకేజ్ వివరాలను ప్రకటిస్తామని చెప్పారు నిర్వాహకులు. కారవాన్ అంటే సమూహం, వేరువేరుగా కాకుండా ఒక సమూహంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేసేందుకు ఈ వాహనాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మొబైల్ హాలిడే వెహికల్ అన్నమాట. సెలవుల్లో సరదాగా టూరిస్ట్ ప్లేస్లు చుట్టొచ్చేయాలి అనుకునే ఫ్యామిలీస్ కి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. వీటిలో ప్రయాణంతో పాటుగా బస చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. అధునాతన హంగులతో ఈ వాహనాన్ని ఎంతో బాగా తీర్చిదిద్దారు. లగ్జరీ ట్రావెల్, స్టార్ హోటల్ ని మరిపించే సదుపాయాలు ఈ కారవాన్ సొంతం. చాలా టూరిస్ట్ ప్లేసుల్లో స్టేకి సరైన సదుపాయాలు ఉండవు. అలాగే ప్రయాణాల్లో మహిళలు, చిన్నపిల్లలు వాష్రూమ్ల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమస్యలకి ఈ కారవాన్ బస్సులు బెస్ట్ ఆప్షన్. వీటిలో కూర్చునేందుకు లగ్జరీ సీటింగ్ ఉంటుంది. విశ్రాంతి తీసుకునేందుకు బెడ్లు, అలాగే ఫ్రిడ్జ్, వాష్రూమ్ అన్ని సదుపాయాలు ఉంటాయి. అంతేకాదు ఏవైనా వస్తువులను అప్పటికప్పుడు వేడి చేసుకుని తినేందుకు ఓవెన్ కూడా అందులో ఉంటుంది. ఏసీ, వైఫై, టీవీ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ప్రత్యేకంగా పిల్లల కోసం ఒక బంక్ బెడ్ ని కూడా ఏర్పాటు చేశారు. దీన్ని స్టార్ హోటల్ రూమ్ ఆన్ వీల్స్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. సుందర విశాఖ నగరంతో పాటు అరకులోయ లాంటి ఏజెన్సీ ప్రాంతాలను, నిజమైన ప్రకృతి అందాలను వీక్షించాలి అంటే అడవులు, కొండలు, బీచ్ల వంటి ఏరియాల్లోకి వెళ్ళాలి. అక్కడికి సొంత వాహనంలో వెళ్తే మరిన్ని సౌకర్యాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. అదే ఈ కారవాన్ లో వెళ్తే అసలు ఆ ప్రాబ్లమే ఉండదు. 15 మంది కుటుంబ సభ్యులు గానీ, ఫ్రెండ్స్ గానీ ఒకేసారి కూర్చుని ట్రావెల్ చేసే అవకాశం ఇందులో ఉంటుంది. డ్రైవర్తో పాటు ఒక గైడ్ కూడా దీంట్లో అందుబాటులో ఉంటాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. బస్సే అయినప్పటికీ ఇందులో స్టార్ హోటల్ను మించి సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సీటింగ్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ జోన్ కానివ్వండి, దీంతోపాటు ప్రత్యేకంగా వైఫై కూడా దీంట్లో అందుబాటులో ఉంది. చూడొచ్చు, ఇక్కడ కూర్చుంటే బస్సులో ఉన్న అనుభూతిని మర్చిపోయి స్టార్ హోటల్లో విడిది తీసుకున్నామా అన్న అనుభూతి కలగకమందు. దాదాపుగా 3 పార్టిషన్స్లో దీంట్లో లివింగ్ ఏరియా ఏర్పాటు చేశారు. 15 మంది కూర్చొని హ్యాపీగా ప్రయాణించేలా ఈ బస్సును అందంగా తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా పిల్లల కోసం బంకర్ను ఏర్పాటు చేశారు. ఈ మెట్లపై నుంచి ఎక్కి పిల్లలు అక్కడ సేఫ్గా అక్కడ ఆడుకోవచ్చు, కావాలంటే అక్కడే పడుకోవచ్చు. దీంతోపాటు అక్కడే ప్రత్యేకంగా అక్కడి నుంచే ఈ టీవీని ఎల్సిడి వాచ్ చేసే అవకాశం కూడా కల్పించారు. ఇది సెకండ్ ఏరియా. ఇది ఇక్కడ కూడా ప్రత్యేకంగా సిట్టింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడే కూర్చోవచ్చు, సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఒక ఐటీ ప్రొఫెషనల్స్ అయితే ఏదైనా ఆఫీస్ సంబంధించిన ఉద్యోగులు ప్రయాణిస్తున్నట్టయితే ఇక్కడ బోర్డు మీటింగ్ కూడా పెట్టుకుని ప్రయాణించే అవకాశం ఉంటుంది. అలాగే కాస్త ముందుకు వస్తే ఈ థర్డ్ పార్టిషన్లో ప్రత్యేకంగా ఇక్కడ కూర్చునే అవకాశం ఉంది. దీంతోపాటు ఇక్కడ సోఫా లాగా ఇది మౌల్డ్ చేసుకోవచ్చు. దీన్నే బెడ్గా కూడా ఏర్పాటు చేసి ముగ్గురు హ్యాపీగా ఇక్కడ పడుకునే ఏర్పాటు చేశారు. ఫ్రిడ్జ్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు, మినీ ఫ్రిడ్జ్ని. దీంతోపాటు ఈ ఓవెన్ ఎప్పటికప్పుడు ఆహార పదార్థాలను వేడి చేసుకొని ఫ్రెష్గా తినేందుకు ప్రత్యేక ఓవెన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వాష్రూమ్ ప్రత్యేకంగా సరికొత్త హంగులతో దీన్ని తీర్చిదిద్దారు. ఫ్లైట్లో ఏ విధంగా ఉంటుందో అత్యాధునిక సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దారు. మొత్తం మీద ఈ బస్సు మరికొద్ది రోజుల్లోనే పర్యాటకుల కోసం, ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానుంది. నిర్వాహకులు శివాజీ ఉన్నారు. సార్ చెప్పండి, వాస్తవానికి ఈ బస్సు ప్రత్యేకంగా చూస్తేనే ఎంత ఆకర్షణీయంగా ఉంది. దీన్ని తీసుకురావాలనే ఆలోచన ఎలా కలిగింది? ఒక క్యారవన్లో ట్రావెల్ చేస్తే అది చాలా రిచ్ పీపుల్ కోసం అనేసి ఉన్నది. సో హీ వాజ్ థింకింగ్ దట్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి
ఎంత బాగుంటుందా అనేసి మనం ఒకటి తయారు చేద్దాం అనేసి ఐడియాతోనే వాట్ హీ డిడ్ ఇస్ ఒక వ్యాన్ స్టార్ట్ చేసి ముందు దీనికి ఫ్యాబ్రికేషన్స్ అన్ని స్టార్ట్ చేసి కష్టపడి 9 months అయిన తర్వాత దానికి మళ్ళీ రోల్ చేయడం మళ్ళీ చేయడం అన్నీ జరిగిన తర్వాత ఫైనలీ ఇదే ప్రోడక్ట్ వచ్చిందండి. ప్యాకేజ్ బుక్ చేసుకుంటే వారు దేనికి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, అన్నీ మీరే సమకూరుస్తారు. అన్నీ మేమే చూస్తామండి. ద బెస్ట్ పార్ట్ ఈస్ ఫ్యామిలీ అలాగే బయలుదేరేసరికి మళ్ళీ తిరిగి వచ్చేవరకు ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్ కేర్. వాళ్ళు మాకు మెనూ అవన్నీ చెప్పాలండి అంతే. ఏం కాదు బ్రేక్ఫాస్ట్లో మధ్యాహ్నం ఇవన్నీ తినిన తర్వాత ఎక్కడికి వెళ్తారో అవన్నీ వాళ్ళు డిసైడ్ చేసుకొని మేము కస్టమైజ్ చేసేసి ఇచ్చేస్తాం. పర్ 24 hours ఈజ్ ద ప్యాకేజ్. ట్రావెల్ ఆన్ వీల్స్ అంటే స్టార్ హోటల్లో ఒక వీల్స్ పై ఉన్నట్టుగా మీరు వెళ్తూ ఆ అనుభూతి పొందుతూ అన్ని సకల సౌకర్యాలు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఈ కారవాన్ నిర్వాహకులు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నేను విశాఖపట్నం.